హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. మా ఆయుర్వేదం దాంట్లో ఈ హెల్దీ ఫుడ్ దాంట్లో మాకు వచ్చే తిప్పలు చూపిస్తానండి మీకు. ఇదిగోండి, ఆర్డర్ పెట్టి 4 రోజులైంది. ఆ కొరియర్ ఆఫీస్ దగ్గరే ఉండిపోయింది. అక్కడ శుభ్రంగా ఎలకలు వాటి ఇష్టం వచ్చినట్టు చేసేసి, ఇప్పుడు ఈ లాస్ ఎవరు భరిస్తారండి? వాళ్ళు సమాధానం చెప్పట్లా, వీళ్ళు సమాధానం చెప్పట్లా. వారం రోజుల పైన బుక్ చేసినాను. అప్పటి నుంచి ఇలాగా వాళ్ళకి ఫోన్లు చేసి 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 మొత్తం శుభ్రంగా కొట్టుపడేసినాయండి. రవ్వలు, కొర్రలు, ఓదలు, సామలు. వీటిలో వచ్చి ఇదో ప్యాకెట్కి వచ్చి 5 రూపీస్ అలా ఉంటుందండి. ఈ 5 రూపీస్ దాంట్లో ఇలా ఎలకలు కొట్టేసి ఇలా చేసి ఇలాగైతే ఏం చేస్తామండి వ్యాపారం అనేది అని ఏదో ఈ వీడియోస్ అలాగే పెట్టి ఏదో ఒక ఇది చేద్దాము అని పెడితే మీరు అసలు చూడరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. ఇలాంటి మంచి మంచి ఎవ్వరికీ నచ్చట్లేదండి, చెడు తప్ప. అదే పచ్చళ్ళ గురించి, వాటి గురించి, వీటి గురించి ఇవన్నీ నాకు తెలియక అడుగుతాను. ఆ పిల్లలు ఏదో తప్పు చేశారండి, చేయలేదని నేను చెప్పట్లా, చేశారు. ఇది చూడండి, ప్యాక్ మొత్తం, ఈ ప్యాక్ మొత్తం కుట్టేసింది. ఏదో చేశారు, ఏదో 3 ఆడపిల్లలు ఏదో దాని మీద చేసుకుంటున్నారు. ఆ పిల్లల మీద పడి మీరు ఎంతమంది బతికేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఈ యూట్యూబ్లో ఆడోళ్ళు శత్రువు అంటారు చూసారా? ఆ అమ్మాయిలు వంకలు పెట్టుకొని ఎంతమంది సబ్స్క్రైబర్లని, ఎంతమంది ఇది. ఒక ఆవిడేమో నా మొగుడితో దెబ్బలు కాసేసానంటది, మా పాప పెట్టమంటే పెట్టేసానంటది. పెట్టేసి మీ అంత తెలియదమ్మా నీకు? పచ్చడి రేట్ ఎంత ఉంటుందో? 2000 3000 చిన్న పాప అడిగిందని నువ్వు 3000 పెట్టి పచ్చడి కొనేస్తావా? అంత ఆ పిల్లల్ని అంత ఇది చేసేసి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి దాకా కూడా వాళ్ళని ఇది చేయలేదు మీరు. ఇది ఏదో ఒక్క పిల్లోడు ఇదంతానండి, ఎవరో ఒక్కళ్ళు ఆ అబ్బాయి పచ్చళ్ళు, ఆ పిల్లోడు కూడా పచ్చళ్ళ వ్యాపారమే. ఆ పిల్లోడు ఏదో వాళ్ళ ఎక్కువ రేట్లు అని చూపిందామని ఏదో ఒక వీడియో చేసి పెడితే ఇంక వీళ్ళకి ఇది ఒకటి దొరికి ఆ పిల్లల్ని ఇది చేసి ఆ పిల్లల మీద బతికిరని ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, వాటి మీద ఇది అంటున్నారు. మీరు మరి 5 ఆడపిల్లలు ఏదో కష్టపడి ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళ మీద పడి బతికేస్తున్నారు కదండి. వాళ్ళ పేరు మీద మీకు ఎన్ని సబ్స్క్రైబ్, మీకు ఏదైనా సిగ్గు శరం నిజంగా చెప్తున్నా ఏమన్నా ఉన్నదనుకోండి మీకు. ఆ పిల్లల మీకు ఉన్న వ్యూసు, ఆ అమ్మాయిల మీద వచ్చిన వ్యూసు, వాళ్ళ మీద చేసేవాళ్ళు మీరు కూడా అంతకన్నా చండాలం తెలుసా? ఎంత ఘోరమో తెలుసా? అది ఎంత ఇదో. ఆ పిల్లలు రేట్లు ఎక్కువ పెట్టుకున్నారు. ఆ పిల్లల మీద పెట్టిన వచ్చినాయి అన్నీ. ఏంటది ఆడపిల్లల మీద ఇది? ఏంటది ఆ పనులు ఏంటి? ఆ పిల్లలు కరెక్టే రేటు పెంచి ఎక్కువ పేసి అమ్ముకుంటున్నారు. మీకు ఇష్టమయ్యే కదా కొనుక్కున్నారు. ఆ పిల్లల రేట్లు ఎక్కువ అయితే ఆ పచ్చళ్ళు పెట్టుకున్న వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఇది అవుతారు. ఒక పిల్లోడు అంటాడు, అన్నా వాళ్ళది రేట్లు ఎక్కువ ఉన్నాయన్నా బూజట్టేసి అన్న. నువ్వేం చేస్తావు? నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టర్వా? నీకు చెప్పడం ఏంటి? ఎవరికి చెప్పాలి అది? అమ్మాయిలకి చెప్పుకోవాలి, లేకపోతే ఎవరికి కంప్లైంట్ పెట్టుకోవాలి వీళ్ళు ఎక్కువ రేట్లు అమ్ముతున్నారని. నీకు చెప్పడం ఏంటి? నువ్వు యాడ్ చేస్తావా, తీర్చేస్తావా? అలాగ పిల్లల మీద పడి ఇది చేసి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిదా ఎవరికో ఉపయోగం. మీరు చేయండి. మంచి చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు. ఒక అమ్మేమో వాళ్ళ అమ్మని ఇది చేస్తుంది, పిల్లల్ని చంపేస్తుంది. లేకపోతే ఇంకొకటి ఉంటుంది, స్కాములు జరుగుతున్నాయి, పెద్ద స్కాములు. అది ఏమన్నా పచ్చళ్ళది పెద్ద స్కామా అంట. పచ్చళ్ళు ఇదైనోడు ఆడ అడుగుతాడు, మీకెందుకు?
ఆడు పోని అమ్మ నువ్వు మీ ఆయన దెబ్బలు కాసేసాను మా అమ్మాయి చెప్పేసిందని పెట్టేసాను అన్నావు, మరి నువ్వు ఇప్పుడు పచ్చళ్ళకి ప్రమోట్లు ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేసి అన్నీ అయ్యే కదా ప్రమోషన్ ఎందుకు చేస్తున్నావు? ఆడ పచ్చళ్ళు తెచ్చి ఈడ పచ్చళ్ళు తెచ్చి అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అని. మరి నువ్వు చేసేది తప్పు అని కదా, నువ్వు చేసేది మంచి పనా? నీకు 5 ఉంటే నీకు వచ్చిన సబ్స్క్రైబర్లు వాళ్ళని తీసే, మళ్ళీ 5 ఇవ్వకూడదు కదా. వీటి వల్ల సంపాదించుకుంటున్నారు. మరి మీరే అంత చండాలమో మీరే అంత ఇదో మీరే ఆలోచించుకోండి. మీ సంస్కారం మీ తల్లిదండ్రులు పెంచి 3 ఆడపిల్లల మీద పడి తిట్టారని చేశారని. తిట్టినోడు ఆ పిల్ల ఒకసారే తిట్టింది, వాళ్ళ అమ్మని అదే రికార్డింగ్ ఆ పిల్లోడు ఎలా ఇచ్చాడో కానీ వాళ్ళ అమ్మని ఆ అమ్మాయి ఒకసారే తిట్టింది. తప్పు, చాలా తప్పు, చాలా చాలా పెద్ద పెద్ద తప్పు అది. అయితే అది నువ్వు రికార్డింగ్కి ఇచ్చి అంతమందికి చూపించి వీడియో చేసి చూపించి మీ అమ్మని ఎన్నిసార్లు తిప్పించావమ్మా బంగారుకొండ? తప్పేనా నీది? అది నీకు ఇది ఉంటే నువ్వు కేసు పెట్టవలసింది. ఎందుకు అలాగా అమ్మని నువ్వు ఇది చేసావు? తెలుసుకోండి, ఆడపిల్లల మీద పడేసి ఇదేసి చేసేయడం కాదు, అమ్మాయిల మీద ఇది చేస్తున్నారు. అది ఒప్పో తప్పో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటివి నచ్చవు, ఇలాంటి వాళ్ళకి షేర్ చేయరు, లైక్ కొట్టరు, ఏమి కొట్టరు. చూద్దాం ఎంతమంది స్పందిస్తారో దీనికి.